మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమందు మనము మార్కు సువార్త 10వ అధ్యాయము 23వ వచనం మనం చూద్దాం. నిన్నటి దినమందు ధనవంతుడు యేసు ప్రభు యొద్దకు పరిగెత్తుకొచ్చి అతడు అధికారిగా మనం చూసాము, ఆస్తి కలిగినవాడు మనం చూసాము. యేసు ప్రభు యొద్దకు పరిగెత్తుకు వచ్చి నేను పరలోకం రాజ్యం చేరడానికి ఏమి చేయాలంటే యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, నువ్వు సమస్తాన్ని అమ్మి నన్ను వెంబడించమన్నారు. ఎప్పుడైతే ఆ మాట ఆ ధనవంతుడు ఉన్నాడో మిక్కిలి ఆస్తి కలిగిన వాడు కనుక ఆ మాటకు దుఃఖించి వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే యేసు ప్రభు వారు మనం చూస్తాం మార్కు సువార్త 10వ అధ్యాయము 23వ వచనం మనం చూసినప్పుడు అప్పుడు యేసు చుట్టూ చూచి, ధనవంతుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఆయన దగ్గర ఉన్న తర్వాత ఆయన చుట్టూ చూసి ఒక మాట అన్నారు, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. అతడు మిక్కిలి ఆస్తి కలిగిన వాడు కనుక పరలోక రాజ్యము చేరటము అసాధ్యము లేకపోతే కష్టము అని చెప్పి యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆస్తి ఉండటము తప్పు కాదు, ధనం ఉండటము తప్పు కాదు. సొలొమోను మహాజ్ఞాని బహు ధనవంతుడు, దావీదు ధనవంతుడు, అబ్రహాము ధనవంతుడు, యోబు ధనవంతుడు, వీళ్ళందరూ కూడా ఆస్తి పరులే. కానీ మనము దేవుని కంటే ముందు ఏది కూడా పెట్టకూడదు. దేవునికే ప్రథమ స్థానం మనం ఇచ్చేవారు ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ మాట అన్నారో, వారు పరలోకం రాజ్యం చేరడము కష్టం అన్నారో శిష్యులు విస్మయం పొందిరి, ఆశ్చర్యపడిపోయారు. ఇదేంటి నాయన, మేము నీ వద్దకు వచ్చాము, వీరు పరలోక రాజ్యం చేరని నువ్వు చెప్తున్నావు అని చెప్పి అన్నప్పుడు యేసు ప్రభు ఒక చక్కటి పదముతో శిష్యులతో సంబోధిస్తున్నారు. ఆ మాట అంటే చిన్న పిల్లలారా. మనం చూసాం గత కొన్ని దినాలుగా పరలోక రాజ్యము ఎవరిది అంటే చిన్న పిల్లల స్వభావము కలిగిన వారిది. మరలా రెండోసారి అన్నాడు, ఆస్తి అందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట అసాధ్యం. చూడండి, దేవుని కంటే నువ్వు ముందు ఏది పెట్టినా కానీ, ఒక ఆస్తే కాదు, నీ పని, నీ యొక్క ఇష్టమైన కార్యములను నువ్వు దేవుని కంటే ముందు పెడితే నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు కాదు, దేవుని రాజ్యాన్ని ప్రేమించేవాడు కాదు. కొన్నిసార్లు అది నిన్ను రాజ్యానికి వెళ్లకుండా ఆపివేయగల శక్తి దానికి ఉంది. ధనవంతుడే, మంచి స్వభావం కలిగిన వాడే దీనుడుగా వచ్చాడు, స్తుతించాడు, దేవుని గణపరిచాడు. కానీ ప్రభు అంటున్న మాట, వీరు ఆస్తి అందు నమ్మిక ఉంచారు. దేవుని కంటే, దేవుని ప్రేమ కంటే, దేవుని రాజ్యము కంటే వారు ఆస్తిని ఎక్కువ ప్రేమించారు కనుక వారు వెళ్ళటము దుర్లభం అని చెప్పి, మరలా రెండోసారి కష్టం అని చెప్పి యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడారు. అప్పుడు అన్నారు శిష్యులు, మరి ఎవరు వెళ్తారు పరలోక రాజ్యానికి అంటే, ఇది మనుషులకు అసాధ్యము కానీ ఇది దేవునికి సమస్తమును సాధ్యమే అంటాడు. రక్షణ అనేది దేవుని కార్యం. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, మనము దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు తప్పక మనను పరలోకం తీసుకెళ్లేవాడు. మనం ఆయనను విశ్వసించాలి, మనం ఆయన నమ్మాలి. మనం ఆయన నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేసేవాడు. శారా నవ్వింది చూసారా? దేవుడు వచ్చి శారాతో మాట్లాడినాడు, అబ్రహాముతో మాట్లాడినప్పుడు నువ్వు పిల్లలు కట్టవంటే శారా నవ్వింది. అప్పుడు దేవుడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి సమస్తము సాధ్యం. మనం దేవుని నమ్మినప్పుడు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు. నువ్వు దేవుని నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు పరలోక రాజ్యం తీసుకోవడానికి ఆయన మార్గమును సరళం చేసే దేవుడు. యోబు కూడా అదే మాట్లాడాడు, నువ్వు సమస్త క్రియలు చేయగల దేవుడు. మన దేవుడు సామాన్యుడు కాదు, మన దేవుడు ఉన్నతమైన వాడు. మన దేవుడు అద్భుతములు, ఆశ్చర్యకాలను చేసే దేవుడు. నీ జీవితాన్ని మార్చే దేవుడు. అన్నిటికంటే దేవుని ఎక్కువగా ప్రేమించు. నీ ప్రేమించినప్పుడు నీ సమస్త విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు. ఆ నిత్య రాజ్యానికి నిన్ను తీసుకెళ్లే మార్గమును ఆయన చూపించేవాడు ఉన్నాడు. అట్టి కృప దేవుడు అందచేయగాక. ఆమేన్.